హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో అన్నం, కూర సెపరేట్‌గా ఏం వండుకుంటాం అనేసి ఇలా వన్ పాట్ రైస్ చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్‌లో కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. దానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. మనకి ఒక గ్లాస్ బియ్యానికి ఇంకో గ్లాస్ పప్పు వేసుకోవాలి. ఈ పప్పు అన్నీ ఒకటే పప్పు కాకుండా నేను ఎర్ర కందిపప్పు, శనగపప్పు వేస్తున్నాను. 3 కలిపి ఒక కప్పు వేసుకోవాలి. మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో 3 కలిపి 3 పప్పులు కలిపి ఇంకో గ్లాస్ తీసుకోవాలి. మీరు కప్ అయితే కప్పు, బౌల్ అయితే బౌల్, గ్లాస్ అయితే గ్లాస్ ఏదైతే అది. మీకు కావాలంటే ఇంకా పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. చూసారా? ఇలా మంచిగా వాష్ చేసుకొని గంట సేపు నానబెట్టేసుకోవాలి. మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ లేవంగానే నానబెట్టేసుకుంటే మనకి వండే వరకి నానిపోతుంది. చూసారా? మనం నైట్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైం, మధ్యాహ్నం టైంలో అయినా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. నెయ్యి, ఆయిల్ వేసుకున్నాను. మొత్తం నెయ్యితో కాకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఆయిల్‌ను నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. తర్వాత కొన్ని మిరియాలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు, చిన్న ముక్కలు కట్ చేసి. అది ఇంకా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. తర్వాత ఇవి మంచి మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి. నేను ఒక్కటే టమాటో వేశాను. మీకు నచ్చితే ఇంకా కూరగాయలైనా వేసుకోవచ్చు. పొటాటో, ఆలుగడ్డ అయినా, లేకపోతే బీన్స్ అయినా, లేకపోతే ఇప్పుడు బఠానీ బాగా దొరుకుతుంది కదా, బఠానీ అయినా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్, పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత పసుపు, ఇవన్నీ వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసుకుంటున్నాను. ఇది అప్పుడే తెంపిన ఫ్రెష్ మెంతి కూర. మీకు కావాలంటే మెంతి కూర వేసుకోవచ్చు, లేదంటే తోటకూర అయినా వేసుకోవచ్చు, పాలకూర అయినా వేసుకోవచ్చు. ఆకుకూర వేసుకోకుండా చేసుకోవచ్చు, కానీ వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎలా అంటే మనం 2 కప్పుల 1 కప్ రైస్, 1 కప్పు పప్పులు తీసుకున్నాం కదా, 2 కప్స్‌కి మనం ఇప్పుడు 5 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. వేసి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇదే మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చూసారా? తర్వాత వాటర్ వేసుకునే దానికంటే ముందే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉడికిందో? మీకేమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా ఉందో? చూడటానికి సాంబార్ రైస్ లాగా ఉంది కదా! చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వన్ పాట్ రైస్ అంటే ఇలాగే ఉంటుంది. ఎంత చక్కగా ఉంది! టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఇది మనం వెయిట్ లాస్‌లో కూడా ఉపయోగపడొచ్చండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటాం కాబట్టి మనం ఈవినింగ్ డిన్నర్‌కైనా, మధ్యాహ్నం లంచ్‌కైనా తీసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.